నంది, పరమేశ్వరులు ఇంకా తిరిగి రాలేదా? మాతా, పరమేశ్వరులు తిరిగి రావడానికి ఇంకా సమయం పట్టవచ్చు. ఏ? మాత, ఆయన అజ్ఞాతవాసంలో పాశుపత వ్రతం ఆచరించడానికి వెళ్ళారు. దాన్ని ఆచరించడం పూర్తయ్యేదాకా ఆయన తిరిగి రారు. మరి శివశంకరులేమో నా వెంట ఆనందకాననంలో విహరించడానికి వస్తానని మాట ఇచ్చారే. తీరా వెళ్ళడానికి నేను సిద్ధమయ్యేసరికి నాతో ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఆయనిలా ఎందుకు చేశారు? ఇక ముందు ఆయన చెప్పే మాటలు నేనెలా నమ్మను? నారాయణ నారాయణ. మాత, నారదుడి ప్రణామం స్వీకరించండి. మాత, చక్కగా అలంకరించుకుని ఉన్న ఈ రూపం కూడా తమరి మనసులోని అశాంతిని కప్పిపుచ్చలేకపోతోంది. ఈ అశాంతికి, తమ క్రోధానికి కారణమేమిటి? చూసావా నారదా, పరమేశ్వరులు నాతో కూడి ఆనంద కాననంలో విహరిద్దామని మాట ఇచ్చారు. తీరా వెళ్ళడానికి నేను సిద్ధమయ్యేసరికి ఆయనేమో పాశుపత వ్రతం ఆచరించడానికి ఏదో అజ్ఞాత వనంలోకి వెళ్ళిపోయారు. అందుకు అలగవలసిన కారణమేమిటి? లేక ఇదేమైనా సంతోషకరమైన సమయమా? నారాయణ నారాయణ. తమరు నాపై కూడా అలిగారు. మాత, నా అభిప్రాయం ఏమిటంటే, ధ్యాన సమాధిని, పాశుపత వ్రతం ఆచరించడం పరమేశ్వరుడు చేస్తూ ఉంటారు. ఇవన్నీ నిత్యాచరణ చర్యలోని భాగాలైపోయాయి. ఆయనను మీరు అంతగా కలుసుకోవాలని అనుకుంటే మీరు కూడా ఆ అజ్ఞాతవనాన్ని చేరుకోండి. అక్కడ తమరిద్దరూ కలిసి ఆ వ్రతాన్ని పూర్తి చేయండి. నేనా అజ్ఞాతవనానికి వెళ్ళాలా? ఏ, తమరక్కడికి వెళ్ళడంలో ఇబ్బంది ఏముంది? తమరు శక్తి స్వరూపిణి కదా. తమరు అక్కడికి వెళ్ళటం కష్టమా ఏమిటి? నిజమే చెప్పావు నారదా. నా స్వామిపై అలగడం అనేది నాకు ఉచితం కానేరదు. ఇక నేనిప్పుడే ఆయన వద్దకు వెళ్ళి నా తప్పును క్షమించమని అంటాను. తప్పక మాత, తప్పక. నేనిక్కడికి ఆ పరమేశ్వరుని ఒక ప్రశ్న అడుగుదామని వచ్చాను. ఆ ప్రశ్నను ఆయనను దర్శించినప్పుడే అడుగుతాను. మరి నారాయణ నారాయణ. నంది, నేను స్వామి వద్దకు వెళుతున్నాను. నేను తిరిగి వచ్చేదాకా నీవు మా కోసమై ఇక్కడే వేచి ఉండాలి. తమ ఆజ్ఞ పాటిస్తాను మాత. మేము తమరి ఆజ్ఞను పాటిస్తాము మాత. సుందరి మేనక, నీవు మాచే సురను తాగించు. నీ సౌందర్యం ఎంతో అద్భుతం. సేనాపతి. చిత్త మహాబలి, వింటున్నాను. కేవలం వినడంతో పని జరగదు సుమా. మా ఈ భవంతిని సుందరీమణులతో నింపు. చిత్తం మహాబలి, తమరి ఆజ్ఞను నేను పాటిస్తాను మహాబలి. ఎప్పటికీ పారిపోగలరు. అంధకాసురుడి సైనికుల నుంచి మీరు తప్పించుకోగలరా? దైత్యరాజు ఆజ్ఞాపించారు, సుందరీమణులను ఆయన వద్దకు తీసుకెళ్లాలట. పదండి. పదండి. ఇక పట్టుకోవడమే తరువాయి. తప్పించుకొని ఎక్కడికి పోగలరు? అంధకాసుడి సేనాపతిని తప్పించుకోవడం అంత సులభం కాదు తెలుసా? ఏం జరుగుతోంది నారదా? నువ్వు ఉండగా ఈ అనర్థం ఎలా జరుగుతోంది? త్రిమూర్తులే నా ప్రార్థనను త్రోసిపుచ్చరు. అలాంటి నేనే ఈ అత్యాచారం చూడవలసి వస్తోందే. నారాయణ నారాయణ. అంధకాసురుని కామవాంఛ ఇక భయంకర రూపం ధరిస్తోంది. అంధకాసురుడి వినాశము, ఆ నిర్దోషులైన స్త్రీల రక్షణకై నీవేదైనా చెయ్యి నారదా. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామం మాత. ఇదేమిటి, ఒంటరిగా ఉన్నారే? ఒంటరిగా ఉండడమే కాదు, అలిగి ఆగ్రహంగా కనిపిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నారు? ఏం చెప్పను నారదా?
ఎక్కడున్నారో నాకే తెలియదు. ఆ శ్రీహరి ఉన్నట్టుండి ఎలా అంతర్ధానమయ్యారో నేనెప్పటి నుంచో వేచి ఉన్నాను. అయితే నేను ఆయనకై ఎదురు చూడాలి. ఏ మాత, నేను ఎంతో అవసరమైన పని మీద ఇక్కడికి వచ్చాను. అవసరం లేని పని మీద నీవెప్పుడైనా వస్తావా నారదా? చెప్పరాదు, ఎంతో అవసరమైన నీ ఆ పని ఏమిటో? అంధకాసురుడి అత్యాచారాల వల్ల భూలోకవాసులు తల్లడిల్లిపోతున్నారు. స్త్రీల మానమర్యాదలేవీ కూడా సురక్షితంగా లేవు. మాత, వారిని రక్షించమని విన్నవించ శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చాను. అద్భుతమే, అంతా అద్భుతమే. శివుని స్వేదం నుంచి ఉత్పన్నమై కూడా రాక్షస సంప్రదాయానికి చరమస్థాయిని చేరాడు. ఇదంతా నమ్మశక్యం కాదు. జన్మజాత గుణాలు సంస్కారగత గుణాలకు లోబడి ఉంటాయి మాత. మరి ఆ పరమేశ్వరుని లీలలు విచిత్రంగా, అవిశ్వసనీయంగా ఉంటాయి. అంధకుడికి ముందు జలంధరుడు కూడా శివతేజం నుంచి ఉత్పన్నమై అసురుల సామ్రాట్టు రూపంలో దేవతలపై, ధర్మాత్ములపై, మానవులపై తక్కువ అత్యాచారాలు చేశాడా? తన రాక్షస ప్రవృత్తి కారణంగానే ఆ పరమేశ్వరునిచే చివరకు అతడు వధించబడ్డాడు. అంధకుడి అంతం కూడా అలాగే అవుతుంది నారదా. ఆ అంధకుడి అత్యాచారాలు, అన్యాయాలు, దుష్కృత్యాలు, సహనశక్తి పరిమితులన్నిటినీ అధిగమించాక అతడు మృత్యువు వాతపడటానికి స్వయంగా పరమేశ్వరుని సన్నిధికి చేరుతాడు. ఓం సర్వభూత మహేశ్వరాయ స్వాహ. ఓం భూతపాలకాలపక్ష స్వాహ. ఓం భస్మప్రియ స్వాహ. ఓం నీలగ్రీవయజ్ఞశ్రేష్ఠ స్వాహ. ఓం దూర్జటే హవ్యవాహ స్వాహ. ఓం సర్వభూత మహేశ్వరాయ స్వాహ. నారాయణ నారాయణ. నాపై కోపగించటం వల్ల ఏ లాభము హాని కలగబోదు దైత్యగురు. తమరు కోపగించడమే అవసరమనుకుంటే కామంతో గుడ్డివాడైన తమ దైత్య శిష్యుడు అంధకునిపై కోపగించండి. అతడు అత్యాచారాల, అన్యాయాల పరిధులను ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. నారదా, అంధకుడి విషయమేదో తర్వాత చూద్దాం. ముందిది చెప్పు నారదా. మా ఆశ్రమంలో నారాయణుని స్మరణ చేసి మా యొక్క పవిత్రతను నాశనం చేసే దుస్సాహసం ఎలా చేశావు? ఈ మాత్రం తెలియదా? నీ విష్ణువు నా శత్రువు, నేనతని పేరు కూడా వినగొరను. ఇక్కడ నారాయణ అంటూ నీవు చేసిన అపరాధానికి శిక్ష మాత్రం నీవు పొందవలసిందే. తమరు కూడా ఇప్పుడే ఆయన పేరును ఉచ్చరించినట్టున్నారు. అంటే మొట్టమొదట మిమ్మల్నే శిక్షించుకునే ఏర్పాటు చేయండి దైత్యగురు. అలా చేయడానికి మీకు సంకోచం కలిగితే ఈ అపరాధానికి గాను నేను తమని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమైనా ఆ శ్రీ మహావిష్ణువు జగత్ పరిపాలకుడే. ఆయన ఎప్పుడూ ఎవరికీ కూడా శత్రువు కాదు. కానీ ఆయనకు శత్రువులైన వారికి మాత్రం వినాశము, అంతము నిశ్చయమే. నారదా, మళ్ళీ విన్నవిస్తున్నాను, నేనిక్కడికి తమకు కోపం కలిగించడానికి మాత్రం రాలేదు. అందుచేత తమరు కోపగించవద్దు. మీరు దైత్య గురువులు. దైత్యులందరూ పతనం చెందకుండా ఆపడం తమకు మొదటి కర్తవ్యము, బాధ్యత కూడా. దైత్య గురువిక్కడ సిద్ధిప్రాప్తికై యజ్ఞం చేస్తుండగా అక్కడ దైత్యుల అత్యాచారాలు, అన్యాయాలు మితిమీరిపోవడం ఉచితమేనంటారా? నేను మీకు సూచించి సచేతులను చేసి మిమ్మల్ని హెచ్చరిద్దామని ఇక్కడికి వచ్చాను. మీకేది ఉచితమనిపించినా సరే. చివరగా ఒకటే చెప్పదలిచాను. నాపై మీరు చూపుతున్న కోపం వంటి కోపాన్ని గనక మీరు అంధకాసురునిపై చూపితే అది దైత్య జాతికి మంగళదాయకం కాగలదు. నారాయణ నారాయణ. అసుర్ రాజా, తమరి ఆజ్ఞ ప్రకారంగానే నేను నగరంలోని అందమైన సుందరీమణులను తమ ఎదుటకు తెచ్చాను. సేనాపతి, మా ఆజ్ఞను పాటించి ప్రశంసాపాత్రమైన కార్యం చేశావు.
ఈ సుందరీమణులు స్వర్గంలోని అప్సరసలకు ఏమాత్రం తీసిపోరు. త్వరలోనే నీకు అసురసేనలో సర్వోన్నత స్థానం ప్రాప్తిస్తుంది. అసురరాజా, మేము నిర్దోషులు, మమ్మల్ని వదిలిపెట్టండి. నేనెప్పుడన్నాను మీరు దోషులని? మా సేనాపతి దోషులను పట్టుకురావడానికేమీ వెళ్ళలేదు. అతడు మాకై సుందరీమణులను తేబోయాడు. నీవు సుందరీమణివి, అందుకే నిన్ను తెచ్చాడు. ఇలా పట్టుకున్నాక ఇక అనుభవించకుండా ఎలా వదులుతాను? మేము అందంగా ఉండడం అనేది మా తప్ప. మమ్మల్ని వెళ్ళనివ్వండి, మమ్మల్ని విడిచిపెట్టండి. లేదు, అలా వీల్లేదు. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. దోషమంతా దేవుడిదే. జరిగేదిదే. మనుష్యుల తప్పులకు దేవుడు దండిస్తాడు. ఆ దేవుడి తప్పులకు కూడా మనుష్యులే శిక్ష పొందుతారు. మమ్మల్ని వెళ్ళనివ్వండి అసురరాజా, మమ్మల్ని వదిలిపెట్టండి. తప్పక వెళ్ళనిస్తాను. విధాత సృష్టించిన సౌందర్యాన్ని పరిశీలించాక తప్పక వెళ్ళనిస్తాను. రండి రండి సుందరీమణులారా, మొదట నా రాజభవంతికి మీరు శోభ చేకూర్చండి. దైత్యరాజా అంధకాసురా, చాలించు కామపూరిత కరాల నృత్యం. నీకీ మాత్రం తెలియదా? నీ దుష్కర్మలు పతనానికి దారితీస్తాయని. ఎవరు నీవు? సర్వశక్తివంతుడైన అంధకాసుడి పనికి అవరోధం కలిగించే దుస్సాహసం ఎలా చేశావు నీవు? నీకు నీ ప్రాణాలపై ఆశ లేదా? నీ మాటలు మితిమీరిపోతున్నాయి అంధకాసురా. నే దైత్య గురువు శుక్రాచార్యుడను. దైత్యులను చెడు మార్గాల నుంచి ఆపడం మా కర్తవ్యము, బాధ్యత కూడా. శుక్రాచార్య, నా పౌత్రుడైన అంధకాసురుడు దైత్యుల సంప్రదాయానుసారమే కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. సురను సుందరిని అనుభవించడం అనేది దైత్యుల ప్రాచీన సంప్రదాయం. దైత్యగురు, తమరు నా ఇరువురు పుత్రులు హిరణ్యాక్షుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి తమ కళ్ళ ఎదుటే నాశనం కానిచ్చారు. హిరణ్యకశిపుని వధకు కారణం విష్ణు భక్తుడైన ఆ ప్రహ్లాదుడే. కాని మీరతన్ని శత్రువులా ప్రవర్తిస్తుంటే ఆపలేదు. నేడు నా పౌత్రుడైన అంధకుడు వరం పొంది అతన్ని ఇక్కడి నుంచి పారద్రోలకపోతే అతడింకా దైత్యులను అవమానిస్తూనే ఉండేవాడు. తమరు పేరుకే దైత్య గురువులు. దైత్యుల హితాన్ని గురించి యోచించడం తమకు చేత కానేలేదు. ఏం చేశారు మీరు దైత్యుల రక్షణకు, సౌభాగ్యానికి? ఇక ముందు మీరేం చేయగలరు? ఏమీ లేదు. తమకు కేవలం పెద్ద పెద్ద మాటలు చెప్పడమే తెలుసు. దైత్యుల ఔన్నత్యంతో తమకు ఏనాడు సంబంధమే లేదు. ఏమిటి నీవనేది దితి? నేనేమంటున్నానో అదంతా కూడా నిజమే. అది నిజం కాదు దైత్యరాజమాతా దితి, అది నిజం కాదు. నేనన్నదే నిజం. తమకు నమ్మకం కలిగించటానికి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంధకాసురుని రక్షణకు, సౌభాగ్యానికి నా శక్తులన్నీ వినియోగిస్తాను. చింతించకండి దైత్యరాజమాత. దైత్యరాజ మహాబలి అంధకాసురునికి జై! దైత్యరాజమాత దితికి జై! సేనాపతి సేవక, నేను నీకు సేనలో ఇంకా ఉన్నత పదవిని ఇద్దామనుకున్నాను. అసుర సామ్రాజ్యంలో నీ గౌరవ ప్రతిష్టల్ని పెంచదలిచాను. నీవెందుకు కొరగాకుండా పోయావు? పెద్ద పెద్ద కార్యాలు చేయడం నీ చేత కాదు. అలా అనకండి దైత్యరాజా. ఇంకేమనాలి? నీవు చేసింది చూస్తూ ఉంటే ఇంకేమనాలంటావు? అలా కాకపోతే చెప్పు, ఆ అతిలోక సుందరి ఏమైందంటావు? ఆమెను నీవు నా వద్దకు తీసుకొస్తానని మాట ఇచ్చావు. ఎక్కడుందామె? ఇంతవరకు నీవు తీసుకురాలేదే. ఆమె ఇంకా నా చెంతకు రాలేదెందుచేత? చెప్పు, ఏం చెప్పుతావో నీవు? దైత్యరాజా, అదంతా చేయడానికి సమయం పడుతుంది కదా. నేనెంతగానో కష్టపడి ఆమె వివరాలు తెలుసుకున్నాను. ఎవరామె? ఆమె ఎక్కడుంటుంది? ఆమె హిమాలయాల్లో కైలాస శిఖరంపై ఒక గుహలో నివసిస్తోంది. ఆమె రక్షణకు గాను భయంకర భూత పిశాచాలు నియుక్తులయ్యాయి. ఆమెను పొందటం సులభం కాదు. ఈ కార్యం ఎంతో కఠినమైనది మహారాజా. సేనాపతి సేవక, నేనామెను ఇప్పుడే పొందదలుచుకున్నాను. నేనామెను తప్పక పొంది తీరుతాను. నేను నా అసుర సేనతో పాటుగా కైలాసంపై ఆక్రమణ చేస్తాను. మహాబలి దైత్యరాజ
అంధకాసురునికి మహాబలి దైత్యరాజు 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 అంధకాసురునికి నంది మాత ఆ అంధకాసురుడి సైన్యం కైలాసం వచ్చేస్తోంది. మహాబలి దైత్యరాజు అంధకాసురునికి 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 అటు చూడండి దైత్యరాజా, గుహ బయట ఉన్నది ఆ సుందరియే. ఆమె కోసమే మీరిక్కడికి వచ్చారు. చూడండి దైత్యరాజా, చూడండి. ఆహా, ఏమి రూపమో, ఎంత సౌందర్యమో! ఇక ఈ సుందరి మాదే కావాలి, మాదే కావాలి. సేవక, నీవు ఈ అపూర్వ సుందరి గురించి తెలియజేసి నాకొక గొప్ప ఉపకారం చేశావు. ఇక పద, ఆమెను నాదాన్ని చేసుకోవాలి. దాడి చేయండి. నంది, నీవు జాగరూకుడవై ఆ దుష్ట దైత్యులను ఎదిరించు. ఎవ్వరూ లోనికి రాకూడదు. తమరు నిశ్చింతగా ఉండండి మాత, మేము ఎవరిని లోనికి రానివ్వం. జాగ్రత్త! అకస్మాత్తుగా ఈ విపత్తు ఎలా కలిగింది దేవి? పరమేశ్వరులు కూడా ప్రస్తుతం ఇక్కడ లేరు కదా. ఆయన నన్ను హెచ్చరించి మరీ వెళ్లారు. త్వరలోనే కైలాసంపై విపత్తులు కలిగే అవకాశం ఉందంటూ. ఆయన చెప్పినది నిజమే అయ్యింది. ఇప్పుడు ఏమవుతుంది? అయితే మనల్ని ఎవరు కాపాడతారు? ఇక ఆ పరమేశ్వరుడు పాశుపత వ్రతం మానివేసి మనని కైలాసాన్ని రక్షించేందుకు వచ్చేయవలసిందే. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సైనికులారా, నందిని ద్వారం నుంచి నెట్టండి. ఓం నమః శివాయ. స్వామి, కైలాసంపై పెద్ద ఆపద వచ్చి పడింది. ఆలస్యం పనికిరాదు. వెంటనే విచ్చేయండి. బహుశా పరమేశ్వరుడు తన పాశుపత వ్రతాన్ని త్యజించి మనల్ని రక్షించడానికి ఇక రారేమో. అయితే నేను బ్రహ్మను మహావిష్ణువును ఆవాహన చేయవలసిందే. ఆ చేసేదేదో వెంటనే చేయండి. ఓ జగతికే సృష్టికర్త బ్రహ్మదేవా! దేవి పార్వతి, తమరు చింతించకండి. మేము తమను రక్షించడానికి శీఘ్రమే కైలాసానికి వస్తున్నాము. ఓ జగత్ పరిపాలక శ్రీ మహావిష్ణు! దేవి పార్వతి ఆపదలో ఉంది. పుత్ర గణేశ! పుత్ర కార్తికేయ! కుమారస్వామి!
పార్వతీదేవి ఆపదస్థితిలో ఉన్నట్టుంది. అవును బ్రహ్మదేవ, పరమేశ్వరులు ప్రస్తుతం కైలాసంలో లేరు. ఆమె నన్ను కూడా పిలిచింది. అంధకుడి ఉన్మాదం అత్యాచారాల చరమస్థాయిని చేరుతోంది శ్రీహరి. మనం కైలాసానికి వెళ్ళి మన దైవిక శక్తులను ప్రయోగించవలసి ఉంది. అలా చేయవలసిన సమయం వచ్చేసింది బ్రహ్మదేవ. బ్రాహ్మీ, ఐంద్రి, వైశ్వానరి, యామ్యా, వాయవి, నారాయణి, నైరుతి, యక్షేశ్వరి, గారుడి, అదిగో గుహ వెలుపల అంధకుడి సేన శివగణాలతో యుద్ధం చేస్తోంది. వెళ్ళండి, ఆ అసురులపై దాడి చేయండి. శివాయ. దైత్యగురు, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఇదిగో చూడు, ఇదిగో చూడు, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. కైలాసంలో అసురసేనకు అవమానము, పరాజయము కలిగింది. ఇలా ఇటువంటి పరాభవ సంకేత పరిస్థితుల్లో నీ అసురులకు సహాయం చేయకపోతే ఈ లోకంలో అసురుల ఉనికి శాశ్వతంగా ముగిసిపోతుంది. దైత్యగురు, ఏమైంది మీ యొక్క మృత సంజీవిని విద్య? మీరు అసురులను కాపాడుతానని మాట ఇచ్చారుగా, ఇంకా అసురులను కాపాడండి. మీ మృత సంజీవిని విద్యతో చనిపోయిన అసురులను బ్రతికించండి. నేను రాక్షసుల శ్రేయోభిలాషిని, వారి శుభాన్నే కోరుకుంటాను. కానీ నేను అసహాయుణ్ణి. అసహాయులా? ఎందుకు అసహాయులు? అసురులకు సహాయపడి వారిని రక్షించి పునర్జీవితం చేయడంలో మీరు అసహాయులా? చెప్పండి, అసహాయులు అవడానికి ఏముంది ఇందులో? ఎందుకు అసహాయులయ్యారు? దైత్య గురువునని చెప్పుకుంటారే, వారికి సహాయం చేయడానికి మాత్రం మీరు అసహాయులా? పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కాస్త ప్రయత్నించండి దితి. అంధకుడు పార్వతీమాతను కామవాంఛతో చూసి అవినీతితో కూడిన పాపకార్యం చేశాడు. ఇతడి సర్వనాశనం నిశ్చయమే. నీవు మరచిపోరాదు, ఈ మృత సంజీవిని విద్య నేను పరమేశ్వరుడి నుంచే పొందాను. ఈ విద్యను ఉపయోగించడం శివుడుండే కైలాసంలో వీలవదు. అక్కడ అసురులు మృతి చెందిన
అలా చేయడం అనేది శివద్రోహమే. అలా చేయకపోవడం దైత్యద్రోహం అనిపించుకోదా? మీకు శివుని చింతయే, కానీ మన జాతి చింత లేదు. ఇప్పుడు అంధకుడు ఒక్కడే దైత్య వంశానికి వారసుడు. ఇతడు దక్కకపోతే ఇక దైత్య వంశమే మిగలదు. అందువలనే ముందు వెనకలు నీతి నియమాలు యోచించక అసుర సైనికులను బ్రతికించి ఇక వారిని రక్షించడమే మీకు పరమధర్మం. అది సంభవం కాదు. అదే సంభవం కావాలి, లేకుంటే పరిణామం మీకు హితం కలిగించదు. దైత్యగురు, విషమ పరిస్థితి, మనం కష్టాల్లో ఉన్నాం. మీరేదైనా చేస్తేనే గాని మనకు లాభం లేదు. ఫలితం తమకే మంచిది. బహుశా కైలాసం వెళ్ళక తప్పదేమో. వేరేమీ మార్గం లేదు. భక్తవత్సలుడు పరమేశ్వరునికి. చూడండి గురుదేవా, రండి చూడండి, మన సేనకు ఎలాంటి దుర్గతి పట్టిందో. జయ మృత్యుంజయ మహాదేవ. వెళ్ళు, నీ సిద్ధిని ప్రాప్తించుకో. మృతి చెందిన అసుర సైనికుల్ని పునర్జీవితుల్ని ఎవరు చేశారు? శుక్రాచార్యుని మినహాయించి ఇంకెవరూ ఈ పని చేయలేరు. వెళ్ళు నంది, వెంటనే శుక్రాచార్యుని పట్టుకుని మా తపస్య స్థలానికి తీసుకురా. తమ ఆజ్ఞ పాటిస్తాను, వెంటనే తీసుకొస్తాను. నంది, నన్ను ఎక్కడికి లాక్కెడుతున్నావు? అంధకాసురా! గురుదేవా, అంధకాసురా! గురుదేవా, వదులు, వదులు, అయ్యో వదులు, అయ్యో నంది వదులు. తమరి ఆజ్ఞ నిర్వర్తించాను పరమేశ. నేనేం అపరాధం చేశాను పరమేశ? శుక్రాచార్య, నీవు మేమిచ్చిన మృత సంజీవిని మంత్ర ప్రయోగాన్ని మాకు విరుద్ధంగా చేశావు. అందువల్ల మేము నిన్ను ప్రాణాలతో వదలము. జాగ్రత్త అందక. ఓరి దుష్టుడా, వికృత దేహం గలవాడా, మనిషివి కావు, పశువు కావు, ఎవడు రానికి తండ్రి? మాతృదేవో భవ, పితృదేవో భవ. పుత్ర కార్తికేయ, పుత్ర గణేశ, మీ ఇద్దరిని చూడాలని నా మనసు ఎంతో కలవరపడింది. ఓ శివశంకర దయ చూపండి, ఓ పరమేశ దయ చూపండి. ఓ శివశంకర, తమ మహిమను అర్థం చేసుకోలేక అజ్ఞానం వల్ల నేనేమో తమరి ఎదుట
ఏవేవో దురాగతాలు చేశాను. మాత జగదంబను కామవాంఛతో చూశాను. ఇంకా ఎన్నో ఘోర పాపాలు అపరాధాలు చేశాను. తమరు నన్ను దండించడానికి చేసినవన్నీ ఉచితమే. కానీ ఇక ఓ శివశంకర, నాకు తమ కృపను వరంగా ఇవ్వండి. నాకు కొత్త దృష్టిని ప్రసాదించండి. దానితో నేను పార్వతీమాతను కేవలం మాతృదృష్టితో చూస్తాను. ఇంకా నిత్యము తమకు భక్తుడనై ఉండిపోతాను. ఓ శివశంకర, నా హృదయంలోని సమస్త వైరభావాలు సమాప్తం కావాలి. నేనింకా శాంత చిత్తుడనైపోయి తమన్ని స్మరిస్తూ ఉండాలి. ఇలా తమ గణాలతో పాటు నివాసం చెయ్యాలి. ఓ శివశంకర, తమ నుంచి ఉత్పన్నమైన ఈ దుర్మార్గుడైన పుత్రుణ్ణి క్షమించండి. క్షమించండి శివశంకర, క్షమించండి. నేను తమ చరణాలకు పదే పదే ప్రణామం చేస్తాను. స్వామి, అంధకుడి మనస్సు పశ్చాత్తాపపు అశ్రువులతో స్వచ్ఛమై క్షాళనమైపోయింది. ఇంకా తమరితని క్షమించండి స్వామి. దేవి పార్వతి, మా ఉదరంలో శుక్రాచార్యుడు కూడా ఈ ప్రకారంగానే క్షమ యాచిస్తున్నాడు. శివశంకర క్షమించండి. శివశంకర క్షమించండి. పరమేశ, శివశంకర నన్ను క్షమించండి. నా అపరాధాన్ని క్షమించండి. పరమేశ, పరమేశ నన్ను ఈ స్థితి నుంచి విముక్తులు చేయండి. విముక్తులు చేయండి పరమేశ. పరమేశ విముక్తులు చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మేము అంధకుణ్ణి శుక్రాచార్యుణ్ణి క్షమించి ఇంకా వారికి కోరిన వరాలనిస్తాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పరమేశ్వరునికి జై. పార్వతీమాతకు జై. పశ్చాత్తాపం వల్ల నిజంగానే నీ హృదయం నిర్మలమైపోయింది. ఇక మా శివగణంలో నీకొక ప్రత్యేక స్థానం లభించింది. ఇక నుంచి నీ జీవితం అసురులందరికీ ఒక ఆదర్శంగా రూపొందాలి. దైత్యుల అన్యాయపూరిత వైఖరిని త్యజించి నీవు మా భక్తుడు, మా శిష్యుడయ్యే అర్హతను సంపాదించుకున్నావు. శుభం పొందు. పరాత్పరా శ్రీ మహావిష్ణు, ఓ సృష్టికర్త బ్రహ్మదేవ, తమరు తమ శక్తుల ద్వారా అసురులను సర్వనాశనం చేయడంలో మాకు సహాయం చేశారు. అందుకుగాను నేను తమకు రుణపడ్డాను. ఇందులో రుణం ఏముంది? దుష్టులను దండించటం మా త్రిమూర్తుల నియమం. ఈ అసుర శక్తుల నాశనము, ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించడము మా త్రిమూర్తుల ప్రధాన కర్తవ్యం. పరాత్పరుడు శ్రీ మహావిష్ణువుకు, సృష్టికర్త బ్రహ్మదేవులకు, భక్తవత్సలుడు పరమేశ్వరికి, పార్వతీమాతకు భరించలేని బాధ. నారాయణ నారాయణ నారాయణ. ఓ భూమాత. అరే, ఇది మంతరాచల పర్వతుని ఆక్రోశమే. మరి ఏం బాధ వల్ల ఆక్రోశిస్తున్నాడు? అదేమిటో అక్కడికి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. నారాయణ నారాయణ. ఇంకా ఈ బాధని ఇంకా సహించలేను. నేను సహించలేను ప్రభు. ఏదో ఉపాయం చెప్పండి ప్రభు.
నారాయణ నారాయణ. మందరాచల, ఏం కష్టం వచ్చింది? ఆక్రోశిస్తున్నావే? దేవర్షి, తమరేమో సర్వదర్శి సర్వజ్ఞులు కూడా తమకు తెలియదాయే ఆ క్షీరసాగర మథనం వల్ల కలిగిన కష్టాలన్నిటినీ నేను ఇంకా అనుభవిస్తున్నాను. సాగర మథనం వలన? అవును, దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. చేశారు. అప్పుడు వాసుకి సర్పాన్ని త్రాడుగారు, దానికి నన్ను కవ్వంగాను వాడుకున్నారు. ఇదంతా తమకు బాగా తెలుసు. నాకు తెలుసు మందరాచల, నాకు తెలుసు. కానీ ఆ సంఘటన జరిగి ఎన్నో యుగాలు గడిచాయి. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు చెబుతున్నావు? దానికి నీ ఆక్రోశానికి సంబంధం ఏమిటి? సంబంధం ఉంది దేవర్షి, సంబంధం ఉంది. ఇదిగో చూడండి, వాసుకి సర్పం రాపిడి వల్ల నా శరీరం ఈ స్థితికి వచ్చింది దేవర్షి. రాపిడి వల్ల చర్మం అంతా చీరుకుపోయింది. దాంతో విషమంతా నా శరీరంలో ప్రవేశించింది. ఆ విషపు ప్రభావం ఇప్పటిదాకా నన్ను బాధిస్తూనే ఉంది. ఋతువులు మారినప్పుడల్లా ఈ బాధ అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది. దానివల్ల బాధను సహించలేకపోతున్నాను దేవర్షి. శరీరపు బాధ ఆక్రోశంగా వెలువడుతూ ఉంటుంది. శివ 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 శివ. హృదయ విదారకం. నేను అనుకునేవాణ్ణి ఆ పరమేశ్వరుడు సాగరమథనం వల్ల వచ్చిన విషాన్ని తాగేశారని, వారు నీలకంఠులయ్యారని, సమస్త జగత్తుకి విషబాధలన్నీ తీరిపోయాయని. నీవింకా విషం వల్ల బాధపడుతున్నావా? ఇది కలలో కూడా ఎవరు ఊహించి ఉండరు సుమా. నారాయణ నారాయణ. మీరు మీ కళ్ళతోనే చూస్తున్నారుగా. ఇది నా అదృష్టమే అనుకోవాలి. తమరే స్వయంగా వచ్చి నా పరిస్థితి ఎటువంటిదో చూశారు. ఇంకా దయచేసి ఈ బాధ నుండి విముక్తుడయ్యే ఉపాయం ఏదైనా చెప్పండి. నేను ఈ బాధనే మాత్రం సహించలేను. మందరాచల, జగతిలోని భయంకర బాధలు ఎటువంటివైనా ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే తొలగిపోతాయి. నాకు ఆశ్చర్యం ఎందుకంటే నీకు ఈ నిజమింకా తెలియదేమా అని. నీవు ఆ పరమేశ్వరునికై ఆరాధన ఇంకా ఆరంభించలేదే? శివారాధన? అవును మందరాచల, శివారాధన నీవెలా చేయగలవు? సమయం రాకపోతే ఏ కార్యము సిద్ధించదు కదా. కానీ ఇక అనుకూల సమయం వచ్చింది. నీవు ఇప్పటి నుంచి ఓం నమశివాయ అని జపిస్తూ శివారాధన ప్రారంభించు. నాకు విశ్వాసం ఉంది, నీలకంఠుడు నీ కష్టాలను తప్పక తీరుస్తారు. అందుకే నేనన్నాను, నా అదృష్టమే తమరిని ఇక్కడికి తీసుకొచ్చింది దేవర్షి. నా కష్టాల నివారణోపాయం తెలిపి నాకు తమరు పెద్ద ఉపకారం చేశారు. నేను ఎన్నటికీ తమ రుణం తీర్చుకోలేను. మందరాచల, రుణం తీరాలంటే నీవీ బాధల నుంచి విముక్తుడవ్వాలి. ఇప్పుడు నీవు ఆ పరమేశ్వరుని ఆరాధన వెంటనే ప్రారంభించు. నా శుభాకాంక్షలు నీ వెంట ఉంటాయి. పరమేశ్వరుని ఆరాధన వల్ల నీకు తప్పక సాఫల్యం లభిస్తుంది. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం బ్రహ్మణే నమః. 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 ఓం బ్రహ్మణే నమః.
నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరు తమ దేవతలు శుంభ నిశుంభులను తపస్సు చేయడం చూడగానే అంతగా భయభీతులవుతారే? దేవర్షి, దేవర్షి చూస్తున్నారుగా మీరు, మీకు అర్థమయ్యే ఉంటుంది. అయినా మీరు అలా ప్రశ్నిస్తారెందుకు? నారాయణ నారాయణ. దేవేంద్ర, నేను చూస్తూనే ఉన్నాను. ఏదో కొంతవరకు అర్థం కూడా అవుతోంది. ఇదంతా చూసి అర్థం చేసుకున్నాక ఒక ప్రశ్న అడగాలని ఉంది. ఇందులో ఆశ్చర్యం లేదా విచారం కలిగే అవసరం ఏముంది? తమకు కాదేమో దేవర్షి, మాకు మాత్రం విచారము, ఆశ్చర్యము, భయభ్రాంతులు అన్నీ కలగాక తప్పటం లేదు. ఎందుకని దేవేంద్ర? ఎందుకంటే దేవర్షి, రాక్షస జాతిలో పుట్టిన ఈ భయంకర దైత్యులు శుంభని శుంభులు మళ్ళీ ముల్లోకాల్లోనూ రాక్షస సామ్రాజ్యం స్థాపించడానికై కఠోర తపస్సు చేస్తున్నారు. అయితేనా? అదే మాట. వీరి పూర్వజుల చరిత్ర ఇక పునరావృతం అయిపోతుంది. అంటే స్వర్గంపై ఆక్రమణ, దేవతలు స్వర్గం నుంచి పలాయనం, మళ్ళీ బ్రహ్మ విష్ణువుల వద్దకు సహాయం కోరి పరిగెత్తడం. దాంతో పరిగెత్తడానికి ఇంకా సమయం ఉంది దేవర్షి. ప్రస్తుతం బ్రహ్మదేవులు ఇవ్వబోయే వరం గురించి మాత్రమే మాకు చింత. మేము కోరేదల్లా బ్రహ్మదేవులు వీరికి వరం ఇవ్వనే ఇవ్వరాదు. విధి విధానం తమరు కోరినట్టో కోరనట్టో ఎన్నడూ మారిపోదు కదా మరి వరుణదేవా. జరిగేదంతా త్రిమూర్తుల ఇచ్ఛానుసారం జరుగుతుంది. నారాయణ. కాస్త వినండి దేవర్షి, కాస్త వినండి. తమరు మాతో బ్రహ్మలోకం వచ్చి బ్రహ్మదేవుని అర్థించండి. నేనా? బ్రహ్మలోకానిక? ఆ పరమపిత అయిన బ్రహ్మదేవుణ్ణి అర్థించవలనా? ఆయన శుంభని శుంభులకు వరమివ్వరాదా? నారాయణ నారాయణ. దేవేంద్ర, మీరు నన్ను ఇలాంటివి ఎందుకు చేయమంటారు? ఏమైనా మీ దేవతల కోసం త్రిమూర్తులను ప్రార్థన, అభ్యర్థన, విన్నపము, వినతి ఇవన్నీ చేసి చేసి నేనెంతో వేసారిపోయాను. అది జరిగేదేనా? ఆ పరమపిత బ్రహ్మదేవులు నా అభ్యర్థన మన్నిస్తారా? మీ దారి ఇక మీరే చూసుకోండి, అదే మీకు మంచిది. నారాయణ నారాయణ. అయితే మనం బ్రహ్మలోకం వెళదామా దేవేంద్ర? మనం సందిగ్ధ పరిస్థితిలో పడిపోయాం. ఏం సందిగ్ధం దేవేంద్ర? బ్రహ్మదేవులను కేవలం అభ్యర్థనే చేయాలిగా. వరుణదేవా, చూశారుగా మీరెన్నో మార్లు. ఆ బ్రహ్మదేవులు మనల్ని మందలిస్తారు. లేదా ఏమంటారంటే సమయం వస్తే అన్నీ సరైపోతాయంటారు. అవును దేవేంద్ర, మనం గనక బ్రహ్మదేవుని వద్దకు వెళితే మందలింపులు తప్ప ఇంకా మరేం లాభం ఉండదు. నా అభిప్రాయం, ఇక మనం శ్రీ మహావిష్ణువును శరణు కోరవలసిందే. అదే ఉత్తమ మార్గం. ఆయన మనకు శ్రేయోభిలాషి. మనకు సహాయం కూడా చేశారు. సంకట స్థితి కలిగినప్పుడు మనకు సహాయం చేశారు. అయితే పదండి, ఆయన వద్దకే వెళదాం. నారాయణ నారాయణ. శ్రీహరి, నేనిక్కడున్నాను. నారాయణ నారాయణ అని కూడా నేనే అన్నాను. లక్ష్మీదేవి సదా మీ వద్దనే ఉంటుంది. ఆమెకు తమని పేరు పెట్టి పిలవలసిన అవసరమే ఉండదు కదా. నారదా, ఇదంతా నాకు తెలిసినదే. ఎందుకు ఇదంతా చెబుతావు? నారాయణ నారాయణ. ఎందుకంటే శ్రీహరి, నేను నారాయణ నారాయణ అన్నప్పుడు తమరు నా వైపు చూడక లక్ష్మీదేవి వైపు చూశారు. స్త్రీ కంఠం పురుషుని కంఠంలా ఉండదని తెలుసు నారదా. ఆ మాత్రం నాకు తెలుసు శ్రీహరి. మరి నాకెందుకు చెబుతున్నారు నారాయణ నారాయణ? ఎందుకు చెప్పానంటే, నీ పిలుపు వినగానే నీ వచ్చావని నాకు తెలిసిపోయింది. కానీ నేను లక్ష్మీదేవి ముఖారవిందం చూసిన పిమ్మటనే నిన్ను చూద్దామనుకున్నాను. ఎందుకలా ప్రభు? ఎవరికైనా లక్ష్మీదేవి ముఖారవిందం చూసిన పిమ్మట శుభ సమాచారం అందుతుందంటారు. చెప్పు, ఏం సమాచారం తెచ్చావు? నేడు సమాచారం కాదు, ప్రశ్న అడిగేందుకు వచ్చాను. నారదా, నీవు వచ్చినప్పుడల్లా ప్రశ్నలు సమస్యలనే తీసుకొస్తావు, శుభ సమాచారం తీసుకురావు. శుభ సమాచారమా? నారాయణ నారాయణ. శ్రీహరి, లక్ష్మీదేవి విలసిల్లుతున్న చోట శుభాలే ఉండగా
ఏ శుభ సమాచారం తేనక్కర్లేదు. శుభస్థలం ఇదే. నారదా, నీవు విశ్లేషణ వివేచన చేయనారంభించావా? అడుగు, నీ ప్రశ్న ఏమిటి? ప్రశ్న ఒక్కటే కాదు, అనేకం. యోచిస్తున్నాను దేనితో ప్రారంభించాలా అని. ఇక తమరే చెప్పండి. మొదటగా నేను ఏ విషయం అడగాలి? మందరాచల విషయమా, శుంభని శుంభుల విషయమా, లేక భయభీతులు చింతితులైన దేవతల విషయమా? నారదా, ఈ 3 ప్రశ్నలు పరస్పరం ముడిపడినవే. ఒక ప్రశ్న అడిగితే మూడిటికి సమాధానం లభిస్తుంది. కానీ మేమిప్పుడు ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వము. భవిష్యత్తును గురించి ఏమీ చెప్పము. కేవలం సూచన మాత్రం ఇస్తాము. అలా ఎందుకని? ఎందుకంటే నారదా, భవిష్యత్తు గురించి చెబితే భవిష్య సంఘటనలోని వారు భయభీతులేనా అవుతారు, లేదా నిశ్చింతులే. మరి ప్రభువుకు ఇవి రెండూ ఇష్టం ఉండవు. అందుచేత కేవలం సూచన గ్రహించి సంతుష్టుడివిగా. కేవలం సూచనయేనా? చింతించడం ఎందుకు నారదా? నీకు సూచన అందితే చాలు, ఆవలిస్తే పేగులు లెక్క పెడతావు కదా. విను నారదా, సూచనను విను. మహాదేవుడు త్వరలోనే మందరాచలం పిలుపును విని అతడి కష్టాలను అంతమొందిస్తాడు. కానీ బ్రహ్మదేవుడు శుంభని శుంభులకు వరం తప్పక ఇస్తారు. కానీ వరం పొందటానికి ముందు శుంభని శుంభులు కఠోర తపస్సు చేయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన విషయమల్లా దేవతల భయాన్ని, వారి కష్టాలను అంతం చేయడం. విను నారదా, ఆ బ్రహ్మదేవునికి ఎలా శుంభని శుంభులకు వరమివ్వడం నిశ్చయమైందో ఇది కూడా నిశ్చయమే అని విచ్చేయండి దేవేంద్ర, తమ మాటే అనుకుంటున్నాం. మాత, ఎంతో సుఖంగా ఉన్న వారి గురించి చెప్పుకుంటూ ఉంటారు, లేదా ఎన్నో కష్టాల్లో ఉన్న వారి గురించి చెప్పుకుంటూ ఉంటారు. దేవేంద్ర, తమ ధోరణి చూస్తే ఎంతో దుఃఖితులయ్యారనిపిస్తోంది. శ్రీహరి, చింతలు గలవారు దుఃఖితులే గదా. దేవేంద్ర, నేను మీ చింతన గురించిన సమాచారం శ్రీహరికి చెప్పాను. తక్కినది చెప్పేయండి. శ్రీహరి, ఆ దేవేంద్రుని చింతకు కారణం ఆ దుష్ట రాక్షసులు శుంభనిశుంభులే. ప్రభు, ఏదైనా ఉపాయం చెప్పండి, దాంతో ఆ దుష్ట రాక్షసులకు వరం ప్రాప్తించకూడదు. అప్పుడే దేవేంద్రునికి మాకు చింతలు తొలగిపోతాయి పరాత్పర. నారద, మేమీ విషయం గురించి నీతో చెప్పినది నీవు దేవేంద్రునికి తెలియజేయి. వారి సమస్యకు సమాధానం లభిస్తుంది. నేను చెప్పాలా? నేనా? నారాయణ నారాయణ. శ్రీహరి, నన్ను తమరెందుకు ధర్మ సంకటంలో పెడుతున్నారు? వారికి చెప్పేదేదో తమరే స్వయంగా చెప్పండి. మీ ఇద్దరిని ధర్మ సంకటం నుంచి తప్పిస్తాను. దేవేంద్ర, ప్రభువు చెప్పారుగా, శుంభ నిశుంభులు బ్రహ్మదేవునికై తపస్సు చేస్తున్నారు. అందువల్ల ప్రభు అందులో జోక్యం చేసుకోరు. కానీ మరొకటి కూడా నిజమే, బ్రహ్మదేవులు శుంభ నిశుంభులకు వరమివ్వకుండా ఉండటమనేది సాధ్యం కాదు. ఇక మేమేం చెయ్యాలి శ్రీహరి? దేవేంద్ర, శ్రీహరి చెప్పవలసిందేదో ఆయన చెప్పారు. ఇక మీరంతా మీ దైవిక శక్తులను ఉపయోగించుకుని మీ మార్గం మీరే వెతుక్కోండి. అన్నట్టు ఒక నిజాన్ని మరవకండి. భగవంతుని సహాయం పొందాలంటే మీ మనోబలమే ఆధారంగా మీకు మీరే సహాయం చేసుకోవడానికి సిద్ధపడాలి. శ్రీహరి, నేనేమైనా అనుచితంగా మాట్లాడానా? నిజం చెప్పాలంటే నారదా, నేడు నీవు లక్ష్మీదేవి కలిసి మేము కటువుగా మాట్లాడకుండా మమ్ము కాపాడారు. అందుచేత మీ ఇద్దరికీ మేము ధన్యవాదాలు చెప్పాలి. నారాయణ నారాయణ. శ్రీహరి, తమ ధన్యవాదాలు పొందినవారు ధన్యులైనట్టే కదా.